ఎవరో నీ బేబీ పార్ట్ 9. సురేష్ నితీష్ అక్కడ ఉన్నారు అని చెప్పగానే ముందు వెనుక చూసుకోకుండా రోడ్ క్రాస్ చేస్తూ వెళ్తున్న నిక్కీకి ఎదురుగా లారీ వస్తుంటుంది. దాన్ని గమనించిన సురేష్, కాజు నిక్కీ అని అరుస్తారు. లారీ ఒక్క నిమిషంలో నిక్కీని గుద్దుతుంది అనగా నితీష్ వచ్చి పక్కకు లాగి ఒక్కటి పీకుతాడు నిక్కీని. నువ్వేమన్నా చిన్నపిల్లవా? రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఏమైనా వస్తున్నాయో లేదో అని చూసుకోకుండా వస్తావెందుకు? అయినా నీ కాలేజ్ బస్ అక్కడికే వస్తుంది. అది వచ్చే టైం అయినప్పుడు ఇటు రావాల్సిన అవసరం ఏముంది నీకు అంటూ గట్టిగా అరుస్తుంటాడు నితీష్. ఎంత విసిగించినా కూల్గా సమాధానం చెప్పే నితీష్ ఈరోజు అంతలా అరుస్తుంటే చూడడానికి భయం వేసి కళ్ళని పక్కకు తిప్పేస్తుంది నిక్కీ. నిక్కీకి ఏం కాలేదు అని రిలాక్స్ అయ్యేలోపు నితీష్ అలా కొట్టడం చూసి ఇద్దరు కూడా భయంగా నిక్కీ దగ్గరకు వస్తారు. ఏంటి ఆ చూపు, పక్క తిప్పావు, సమాధానం చెప్పు అంటూ ముందుకు వెళ్తుంటే నితీష్, నేనే పని చెప్పానురా, అందుకే అలా వెళ్ళింది అంటూ సురేష్ నితీష్ని ఆపుతుంటాడు. నువ్వేం చెప్పావు? సరే ఆమె చూడకుండా క్రాస్ చేయాలా అంటాడు నితీష్. అంటే అది తను ఏదో ఎక్సైట్మెంట్లో అంటాడు సురేష్. దేనికిరా అంత ఎక్సైట్మెంట్ ఈ పిల్లకి అని అడుగుతాడు నితీష్. కాజుకి థ్యాంక్స్ చెప్పాలి అని ఉంది. మళ్ళీ ఎక్కడ తనని కూడా తిడతాడేమో అని నిక్కీని చిన్నగా లేపుతుంది. ఏం కాలేదుగా అని అడుగుతుంది వాళ్ళ అక్కని. లేదు అంటూ చెంప మీద చెయ్యి వేసుకుంటుంది. అక్క బాగా వాచిందే చెంప అంటూ చెయ్యి వేయబోతుంటే ఆపేస్తుంది నిక్కీ. కింద పడడం వలన మోచేయి గీసుకుంటుంది. కాజు నెమ్మదిగా నిక్కీని తీసుకొని వెళ్ళిపోదామనుకుని, నితీష్ గారు థ్యాంక్స్, మేము వెళ్తాము, మా బస్ హార్న్ వినిపిస్తుంది, రోడ్ క్రాస్ చేస్తాం అంటుంది. వెళ్ళండి అంటాడు కోపంగా. నిక్కీ తను చెంపపై చేయి పెట్టుకొని అలానే నడుస్తూ వెళ్తుంది. నిక్కీ చేయి గీసుకోవడం కనిపించి నితీష్ వెంటనే రోడ్ క్రాస్ చేసి తన చేయి ఫోర్స్గా లాక్కుంటాడు. అబ్బా అంటూ అరుస్తుంది నిక్కీ. ఈ దెబ్బకే ఎలా అంటున్నావు? దాని కింద పడితే ఏమన్నా ఉండేదా నీ బాడీ అంటూ తన కర్చీఫ్ తీసి కట్టుకడతాడు నితీష్. డ్రెస్ అంతా దుమ్ముగా ఉండడం చూసి కాజు వైపు చూస్తాడు. భయంగా ఏంటి అలా చూస్తున్నారు అంటుంది నితీష్ని కాజు. కళ్ళు కనిపించడం లేదా? మీ అక్క డ్రెస్ అంతా దుమ్ముగా ఉందిగా, క్లీన్ చేయి అని అరుస్తాడు కాజుని. వెంటనే లైట్గా వాటర్తో చేయి తడుపుకొని క్లీన్ చేస్తుంది డ్రెస్ని. బస్ రాగానే ఇక వెళ్ళండి, మీరు వచ్చిన పని చూసుకోండి, దిక్కులు చూస్తే ఈసారి పళ్ళు రాలుతాయి అని చెప్తాడు. ఇద్దరికీ భయంగా అనిపించి ఏం సమాధానం చెప్పకుండా బస్ ఎక్కేస్తారు. నితీష్ కొట్టిన చెంప మీద చెయ్యి వేసుకొని అలానే విండోలో నుండి చూస్తుంటే కాజు నెమ్మదిగా ఆ చెయ్యి తీసి, అయ్యో అక్క బూరెలా వాచిపోయిందిగా అంటూ చెంప మీద టచ్ చేస్తుంది. అమ్మా అంటూ అరుస్తుంది నిక్కీ. కాజు నవ్వుతూ, అక్కడ చూసుకొని వెళ్ళి ఉంటే ఇంత జరిగేది కాదుగా అంది. నిక్కీ చెయ్యి వైపు చూసి, పోనీలే అక్క, అక్కడ దెబ్బలు తగలకపోయినా నీ బేబీ చేతిలో తగిలాయి కదా చాలులే అంది కాజు. ఒసే నీకు అక్క కింద పడింది, నితీష్ అన్ని తిట్టాడా అన్న బాధ కూడా లేకుండా ఏంటే నీ గోల, ఓదార్చడం మానేసి ఇంకా వెక్కిరిస్తున్నావు అంటుంది నిక్కీ. హిహిహి, ఏమని ఓదార్చాలి, నువ్వు చేసుకున్న దానికి నువ్వే అనుభవించావు అంటుంది. పోవే నాతో మాట్లాడుకో అంటూ అటువైపు తిరుగుతుంది. నిక్కీ భుజం మీద వాలిపోయి, మై లవ్లీ సిస్టర్, నువ్వు బాధపడుతున్నావని కొంచెం నవ్విద్దామని అలా చేశాను అంది కాజు. నువ్వు నన్ను ఓదార్చినట్టు లేదు, దెప్పి పొడుస్తున్నట్టుగా ఉంది. అయినా నేనే చూసుకుని వెళ్ళి ఉంటే నితీష్తో ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఉండేదాన్ని కదా కాజు. ఈరోజు కాకపోతే రేపు మాట్లాడొచ్చులే అక్క, వచ్చారుగా వాళ్ళు అంటుంది. ఇన్ని రోజులు ఎందుకు రాలేదంటావు అని అడిగింది నిక్కీ. రేపు వెళ్తాంగా అక్క, అప్పుడు అడుగుదాం అంటుంది. హా అంటూ కళ్ళు పైకి ఎత్తుతుంది. దించు కళ్ళు, మరే నాకు ఏదో తెలిసినట్టు అడుగుతావు, మై లవ్లీ సిస్టర్. మేడం లేవండి మేడం, డ్యూటీ టైం అవుతుంది అంది సుప్రియ. హా అంటూ మూలుగుతూ ఉంటుంది నివ్య. నివ్య ఎప్పుడైనా ఒక్కరోజే పని చేస్తే ఇలానే ఉంటుంది మరి. డైలీ నేను ఇంత వర్క్ చేస్తున్నా, నేనెప్పుడూ అలసిపోలేదు అంది సుప్రియ. నో స్ట్రాంగ్ గర్ల్, మరి నేను అలా కాదు అంటూ నిద్రలోనే మాట్లాడుతుంది నివ్య. మేడం నేను ఫ్రెష్ అయి వస్తాను, ఈలోపు లేవండి, లేకపోతే వాటర్ మొత్తం మీ ఫేస్ మీద పడతాయి అంటుంది. హే ఆపు, నేనేదో నీ బాస్ అయినట్టు పద్దాకలా మేడం మేడం అంటూ ఇరిటేట్ చేస్తావు. హోటల్లో అలా పిలువు, రూమ్లో నివ్య అని పిలువు, నాకేం ఏజ్ అయిపోలేదు నువ్వు మేడం అనడానికి అంది నివ్య. ఓకే మిస్ నివ్య, అలానే పిలుస్తాను అంది సుప్రియ. అబ్బో చాలా ఫాస్ట్గా ఉన్నావు,
నేను ఉన్నాను, మీరు కూడా ఉండాలి, లేవండి అంటూ భుజం మీద తడుతుంది. అంటూ ఇంకో సైడ్ పడుకుంటుంది నివ్య. అవును, నివ్య నిఖిల్ సార్ ఈవినింగ్ టైమ్స్లో కదా వస్తాను అంది, ఈరోజు మార్నింగే ఉన్నారు ఏంటి అంటుంది సుప్రియ. వాట్, నిఖిల్ లేవగానే ఇంటికి వెళ్ళిపోతాడు అన్నావుగా, ఈరోజు వెళ్ళలేదా అంటూ చటుక్కున లేసి కూర్చుంటుంది నివ్య. డైలీలానే వెళ్ళిపోయారు, మీరు లేస్తారు అని అలా చెప్పాను అంటూ వాష్రూమ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది సుప్రియ. సుప్రియని చూస్తూ నవ్వుతుంది నివ్య. సుప్రియ బయటకు వచ్చి, ఏంటి నివ్య గారు, ఎంత లేపినా లేవలేదు, నిఖిల్ సార్ పేరు చెప్పగానే లేచి కూర్చున్నారు, ఇప్పటికైనా చెబుతారా అంటుంది. చెప్పకుండా ఎలా ఉంటాను, ఇలా రా అని పిలుస్తుంది నివ్య. ఇలా రా అంటూ పక్కకు జరిగి తన ఎదురుగా కూర్చోబెట్టుకొని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నేను డైలీ హోటల్కి రావడానికి బస్ స్టాండ్లో వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. ఎప్పట్లానే నేను నా ఫ్రెండ్ బస్ కోసం చూస్తున్నాము. ఒక సైడ్ నుండి అరుపులు వినిపించాయి. ఒకతను డ్రైవర్ని తిడుతూ ఉన్నాడు. ఎన్నిసార్లు చెప్పాలి, స్టెఫ్ని పెట్టమని అంటూ అరుస్తున్నాడు డ్రైవర్ మీద. ఆ వాయిస్లో బేస్ నన్ను అట్రాక్ట్ చేసింది. ఎవరబ్బా అని చూడాలి అనిపించింది. నేను అలా అనుకున్నానో లేదో ఆ వ్యక్తి ఒక్కసారే మా వైపుకు తిరిగారు. అప్పుడు చూశాను నేను. లైట్ బియర్, 6 feet హైట్, షార్ప్ లుక్స్, కోపంతో ఉండేసరికి తన ఫేస్ అంతా ఎర్రగా కనిపిస్తూ ఉంది. తను కోపంలో ఉన్న చాలా అట్రాక్టివ్గా ఉన్నాడు. చూడడానికి బాగుంటే పడిపోతారేమో అన్నట్టు అతన్ని చూడగానే నాకు చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. కొంచెం సేపటికి వేరే డ్రైవర్ వచ్చి నిఖిల్ గారిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు అనిపించింది. ఏదో కొత్త ఫీలింగ్ అనిపించింది. ఒకసారి వెనక్కి తిరిగితే బాగుండు అనుకుంటే, నేను అనుకున్నానో లేదో వెంటనే తను వెనక్కి తిరిగాడు. అప్పుడు అతన్ని చూడాలి అలా ఉండిపోతే కాలం అక్కడే ఆపేద్దామనిపించింది. కాలం నేను కోరుకుంటే ఆగదు కదా, వెళ్ళిపోయాడు అంటుంది నివ్య సుప్రియతో. అసలు ఎందుకు నాకు అంతలా కనెక్ట్ అయ్యాడు తెలియదు. అలా డైలీ అతను వచ్చే టైం కన్నా ముందే వెళ్ళి ఆ రూట్లో చూసేదాన్ని. నా ఫ్రెండ్ అయితే ఒక్కటే గోల్, అసలు చూడగానే ప్రేమ ఏంటే అని. నేను జస్ట్ నార్మల్గా చూస్తాను అంతే. అలా చూస్తూ ఎప్పుడు పడ్డానో కూడా తెలియదు. అతని మాయలో పడ్డాను. 2 years నుండి కూడా అతన్ని చూడడమే నా డే మొదలవుతుంది. మొన్న హోటల్లో చూడడమే అతన్ని నేను దగ్గరగా అంటూ అతన్ని కలిసి మాట్లాడిన మొదటి క్షణంని తలుచుకుంటూ ఊహాలోకంలో మునిగిపోయింది నివ్య. దగ్గరికి వచ్చాక తెలిసిందా, మొహంలో ఉన్న ప్రశాంతత కలిశాక అతని శాడిజం, కోపం చూశాక అంటూ నవ్వుతుంది సుప్రియ. ఊహాలోకంలో ఉన్న నివ్య కళ్ళు మొత్తం ఎర్రగా మారుతుంటే సుప్రియ వైపు చూస్తుంది. ఏంటి మేడం అంత కోపంగా చూస్తున్నారు? ఆల్రెడీ చెప్పానుగా నిఖిల్ని లవ్ చేస్తున్నా అని. మళ్ళీ నువ్వు నిఖిల్ని అలా అంటుంటే నాకు కోపం రాదా అంది నివ్య. అది కాదు, మీరు ఆలోచించండి. మీరు కలిసినప్పటి నుండి కూడా ఎప్పుడైనా మిమ్మల్ని మంచిగా ట్రీట్ చేశాడా? లేదు కదా. ఎప్పుడూ అరుస్తూ తన పొగరు చూపిస్తూ ఉంటాడు. నాకు లేని బాధ నీకెందుకమ్మా? అతని ఆఫీస్ గోలలో ఉంటే నేను అలా చూసేసరికి అలా అయింది, అంతే తప్ప ఇంకేం లేదు. ఎప్పుడు అరుస్తారు కానీ ఎప్పుడు ఏమనడు. మొహంలో ఆ కోపం తప్ప ఇంకేం ఉండదు. నాతో ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదా, మిస్బిహేవ్ చేయలేదు. ఈ క్వాలిటీస్ చాలు నాకు అంది నివ్య సుప్రియతో. ముందు నుండి చాలా పిచ్చి ఉంది కదా మీకు, అతను తప్ప ఇంకేం కనిపించదులే అనుకుంది. మీరు ఫ్రెష్ అయ్యిరండి, ఇంకా వెళ్దాం హోటల్కి అంది సుప్రియ. అదేమన్నా దూరంగా ఉందా? 10 అడుగులు వేస్తే వెళ్ళొచ్చు. నువ్వు వెళ్ళు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటుంది. ఓకే, మీరు త్వరగా వచ్చేయండి అంది సుప్రియ. ఈశ్వర్, మార్టిన్ వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యేలా మనం ఒక పార్టీ అరేంజ్ చేద్దామా? ఇప్పటి వరకు మనం వాళ్ళకి వెల్కమ్ పార్టీయే అరేంజ్ చేయలేదు అంటాడు నిఖిల్. అవును సార్, ఆ థాట్ మనకు ఎందుకు రాలేదు అంటారు. బిజీ కదా వర్క్లో, అందుకే. ప్రాజెక్ట్ మేనేజర్స్ ఏమంటున్నారు? అంతా కంప్లీట్ అయిందా? వర్క్ ఎక్కడి వరకు వచ్చింది అని అడుగుతాడు. సార్ ఆల్మోస్ట్ డన్ అంటాడు ఈశ్వర్. వాళ్ళు ఇండియాలో స్టే చేయాలి అని ముందే నుండే ప్లాన్లో ఉన్నారు. కాబట్టి మనం వర్క్ లేట్ అయినా ఏమనడం లేదు. సో వర్క్ లేట్ అయినా సరే, నేను మార్టిన్తో మాట్లాడతాను, పర్ఫెక్ట్గా కంప్లీట్ అవ్వాలి అంటాడు నిఖిల్ ఈశ్వర్తో. అలానే సార్ అన్నాడు ఈశ్వర్ కూడా. ఈ మధ్య నీకు ఇంకో విషయం అప్పగించాను, అది ఎక్కడి వరకు వచ్చింది అని అడుగుతారు. సార్ నేను ప్రయత్నం చేస్తున్నా కానీ దొరకడం లేదు. అవన్నీ నాకు చెప్పకు, నీకు 1 month టైం. ఈలోపు నేను అడిగినవి నా ముందు ఉండాలి అంటాడు నిఖిల్ ఈశ్వర్ని. ఎస్ సార్ అంటాడు ఈశ్వర్ నిఖిల్తో. కాలేజ్లో అందరూ దెబ్బని చూసి అడుగుతుంటే కొంచెం షైగా ఫీల్ అవుతుంది నిక్కీ.
అబ్బా! అందరూ నవ్వుతున్నారు. నేను చిన్నపిల్లలా ఇలా దెబ్బలు తగిలించుకొని కాలేజ్‌కి రాకుండా ఉండాల్సింది అనుకుంటుంది నిక్కీ. ఇది ఒక కారణం ఉంది కదా కాలేజ్ నుండి వెళ్ళిపోవడానికి. ఎస్ పెయిన్‌గా ఉంది అని చెప్పి పర్మిషన్ అడిగి వెళ్ళిపోదాం అనుకొని ప్రిన్సిపల్ రూమ్‌కి వెళ్ళి అడుగుతుంది నిక్కీ. ఫేస్ చాలా నీరసంగా పెట్టి నొప్పి అని చెప్పేసరికి పర్మిషన్ ఇస్తారు ప్రిన్సిపల్ నివ్యకి. వస్తున్న నవ్వుని ఆపుకుంటూ థ్యాంక్ యూ సార్ అంటూ బయటకు వచ్చి కాజుకి మ్యాటర్ చెప్పి బ్యాగ్ తీసుకుని ఇంటి బాట పడుతుంది నిక్కీ. ఆకలిగా ఉంది, ఏమన్నా తిందామనుకొని పిజ్జా ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది. నితీష్ అప్పుడే క్లయింట్ మీటింగ్ కోసం వెళ్తూ కాఫీ తాగుదాం అని ఆగుతాడు. నిక్కీని చూసి పెయిన్ ఎలా ఉంది అని అడుగుతాడు. నితీష్ని అక్కడ చూసిన ఆనందంలో మాట పైకి రాక అలానే చూస్తుంటుంది నిక్కీ. చూసింది చాలు కానీ పెయిన్ ఎలా ఉందో చెప్పు అంటాడు. ఇందాక దాని కింద పడితే ఇంకా ఏడుస్తావు, దీనికి అలా అంటావు ఏంటి అన్నావుగా, మళ్ళీ ఇప్పుడు పెయిన్గా ఉందా అని అడుగుతావే అంటుంది నిక్కీ. అబ్బో చాలా ఉంది నీ దగ్గర. మేడం పిజ్జా అంటూ సర్వ్ చేసి వెళ్తాడు. తీసుకో అంటూ పిజ్జా నితీష్ ముందు పెడుతుంది నిక్కీ. పొద్దున్నే పిజ్జాలు ఏంటి, తినకూడదా? వాళ్ళు అమ్మితే లేదు కానీ నేను తింటే వచ్చిందా అంటుంది నిక్కీ. అందుకే పిల్లలతో మాట్లాడకూడదు అంటారు అన్నాడు నితీష్. హే ఆపవయ్యా, ఎవరు పిల్ల? నేను పెద్ద అమ్మాయిని, నన్ను చిన్నపిల్లలా ట్రీట్ చేయడం మానేయి. నీకేమన్నా 30 ఇయర్సా అని అడుగుతుంది. కాదు 29 అంటాడు నితీష్. నాకు 21. ఎంత గ్యాప్ మన మధ్యలో? ఎంతో లేదు కదా. 30 Years 21 అనే వెబ్ సిరీస్లో పెళ్ళి అవ్వలేదా ఆ అమ్మాయికి? ఊరికే నన్ను చిన్నపిల్ల అంటావేంటి అంది నిక్కీ. నీ మాటలు బిహేవియర్ నాకు అలానే అనిపిస్తాయి అని నవ్వుతాడు నితీష్. హిహిహి నవ్వింది చాలు కానీ పిజ్జా చల్లారిపోతుంది, తిను అంటూ టిష్యూస్ ఇస్తుంది. ఒక పీస్ తీసుకుంటాడు నితీష్. నిక్కీకి బాగా ఆకలిగా ఉండడంతో చిన్నపిల్లల మూతి నిండా చేసుకుంటూ టేబుల్ అంతా వెజ్ పీసెస్ పడేస్తూ తింటుంటుంది. అది చూసి నితీష్ నవ్వుతాడు. ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతుంది. చిన్నపిల్లల ఈ టేబుల్ అంతా పాడు చేసావు, మూతి నిండా చేసుకున్నావు, నిన్ను చూస్తే నవ్వు వస్తుంది మరి అంటాడు నితీష్. నవ్వుకోండి బాగా. అవును ఈ టైంలో ఏంటి ఇక్కడ, ఆఫీస్లో కాకుండా గర్ల్ ఫ్రెండ్ని కలవడానికి వచ్చాడా ఏంటి? ఇదే మంచి టైం, ఆ అమ్మాయి గురించి చెప్తాడో లేదో చూద్దాం అనుకుంటూ నితీష్ వైపు అలానే చూస్తుంటుంది నిక్కీ. నిక్కీని కోపంగా చూస్తూ ఏంటా మాటలు, పిల్లలు చదువుకోవాలి, ఇలాంటివి కాదు అడిగేది. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడాము అనుకో మీ పేరెంట్స్కి చెప్తాను అన్నాడు నితీష్. హాహాహా మా ఇంటికి వచ్చి చెప్తావా లేదా కాల్ చేసి చెప్తావా? ఎల్కేజీ పిల్లలే లవర్ని మెయింటైన్ చేసే రోజులు ఇవి. అలా అని ఇప్పుడు నీకు అవన్నీ కావాలా అన్నాడు నితీష్. నాకేం వద్దులే చోక్కా అన్నాను. సార్ కాఫీ అని ఇస్తాడు. ఇంకోటి తీసుకురాని నితీష్ చెప్తుంటే నాకు వద్దు, తాగాలి అని లేదు అని చెప్తుంది నిక్కీ. ఎందుకు వద్దు? తిట్టాను అని కోపం వచ్చిందా అంటాడు నితీష్. నువ్వు తిట్టినప్పుడల్లా నాకు కోపం రావాలి అంటే అసలు నీతోనే మాట్లాడేదాన్ని కాదు అంటుంది. హాహా అలానే అంటాడు నితీష్. అలానే బిల్ పే చేద్దామని బ్యాగ్ తీసింది నిక్కీ. నీ కాఫీకి కూడా నేనే ఇస్తాను అంది నితీష్ని. నీది నాది నేను పే చేస్తానులే కానీ నువ్వు తీయకు అన్నాడు నితీష్. అబ్బా ఇది నా ట్రీట్ అనుకో అంటూ మనీ ఇస్తుంటే డబ్బులు కింద పడతాయి. నీకు అసలు కుదురు ఉండదు కదా అంటూ అవన్నీ తీసి నిక్కీకి ఇచ్చి ఆలోచిస్తాడు. మొత్తం 2000 నోట్స్, 10,000 వరకు ఉంటాయి నిక్కీ దగ్గర. నిక్కీ ఏంటి అంత డబ్బులు తెచ్చావు, ఎక్కడివి, కాలేజ్కి ఇన్ని తీసుకెళ్ళొచ్చా అని అడుగుతాడు. అవి నా పాకెట్ మనీ, ఇస్తారు కానీ అమ్మ వాళ్ళు ఖర్చు చాలా తక్కువ చేస్తాను. షాపింగ్ వాటికి వెళ్ళినా మమ్మీయే పే చేసేస్తుంది. ఇలా వస్తున్నానే ఈ మనీ. ఇంత మనీ ఇస్తారా అని అడుగుతాడు నితీష్. అంటూ బిల్ పే చేస్తుంది. నేను ఇచ్చానుగా నెక్స్ట్ టైం చూద్దామంటూ లేస్తుంటుంది. ఇద్దరూ బయటకు వస్తారు. కేర్ఫుల్గా వెళ్తావా డ్రాప్ చేయనా అని అడుగుతాడు నితీష్. తన మీద అంత కన్సర్న్ చూపిస్తుంటే నిక్కీకి ఆనందం ఆగడం లేదు. నేను వెళ్తాను అంటుంది. జాగ్రత్త ఆఫీస్ మీటింగ్ ఉంది, లేకపోతే డ్రాప్ చేసేవాడిని అన్నాడు. ఇట్స్ ఓకే నువ్వు వెళ్ళు అంది నిక్కీ. అవును ఈ టైంలో ఇక్కడ ఉన్నావు ఏంటి, అది అడగనే లేదే నేను ఇప్పటి వరకు అంటాడు. ఉండాలి అనిపించలేదు కాలేజ్లో అందుకే అంది. సరే బాయ్ అన్నాడు నితీష్. ఈవినింగ్ 7కి రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి కూర్చుంటాడు నిఖిల్. ఈశ్వర్ వచ్చి సార్ వెళ్దామా, మా టీం మన కోసం వెయిట్ చేస్తుంటారు.
సారా అంటాడు నిఖిల్ మళ్ళీ. అబ్బా ఆఫీస్లో అలా అని అలవాటు అయిందిరా, ఈ ఒక్కసారికి వదిలే అంటాడు ఈశ్వర్ నిఖిల్ని. నిఖిల్ కోపం వచ్చినా నివ్య వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. నిఖిల్ కోసం వచ్చిన నివ్య వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. రే అంటున్నాడేంటి అనుకుంటూ డోర్ నాక్ చేస్తుంది. మిస్, నీ అసిస్టెంట్ని పిలువు అంటాడు నిఖిల్. నివ్య రాగానే నిఖిల్ పక్క నుండి లేచి నుంచుంటాడు ఈశ్వర్. సుప్రియకి కాల్ చేసి రమ్మంటుంది. అమ్మో, ఇతను నన్ను ఎందుకు రమ్మంటున్నాడు, ఈమె ఏం చెత్త పని చేయలేదుగా అనుకుంటూ వెళ్ళి గుడ్ ఈవినింగ్ సార్ అని విష్ చేస్తుంది. మిస్, నీ నేమ్ అని అడుగుతాడు. సుప్రియ సార్ అని చెప్తుంది. సుప్రియ, నీకు వర్క్ ఇస్తాను, దాన్ని 100% సాటిస్ఫాక్షన్ ఇచ్చేలా నువ్వు కంప్లీట్ చేయాలి అన్నాడు నిఖిల్. నివ్యని ఉంచుకొని సుప్రియని పిలిచేసరికి నివ్యకి బాధగా అనిపించి అలానే చూస్తుంటుంది నిఖిల్ని. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. అండ్ నిఖిల్ సుప్రియని ఎందుకు పిలిచారు మీరు ఈ పాటికే గెస్ట్ చేసేసి ఉంటారు కదా. సో పాప నిఖిల్ నివ్య ఇంతకీ ఏం పని 1 monthలో కంప్లీట్ అవ్వాలి అంటున్నాడు నిఖిల్. ఈశ్వర్కి ఇచ్చిన పని ఏమై ఉంటుందనేది ఒకసారి మీరు గెస్ట్ చేసి నాకు కామెంట్లో చెప్పేస్తే ఎంతవరకు కరెక్ట్గా గెస్ట్ చేస్తారో చూస్తాను. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. అండ్ నేను కూడా చాలా రోజులు అయిన తర్వాత ఈ స్టోరీని చదువుతున్నాను కదా, సో నాకు కూడా ఏం పని అప్పచెప్పాడా అనుకున్నాను. తర్వాత ఇంకో లైన్ గుర్తొచ్చింది, అరే ఇందులో మనం ఇంకో లైన్ యాడ్ చేసాం కదా అప్పుడు అని. అసలు నాకు స్టోరీ గుర్తే లేదు, సో కొంచెంగా ఉంది. అయితే ఈ లైన్ ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ వచ్చేసరికి గుర్తొచ్చింది, ఓకే ఆ పని ఏంటి అనేది. సో నేను ఆల్మోస్ట్ చాలా వరకు మీకు నేను చెప్పే మాటలోనే క్లూ ఇచ్చేసాను. సో మీరు గెస్ చేసేయండి ఏంటి ఆ క్లూ, నేను ఇచ్చిన క్లూ ఏంటి, మీరు ఏమైనా కనిపెట్టారా అనేది. అండ్ నేను అప్డేట్ ఇవ్వలేదు కదా, కొంచెం కుదరలేదు, సో అంతే. నేను రెగ్యులర్గా అప్డేట్ ఇస్తాను, ఎప్పుడైనా ఒక రోజు మిస్ అవుతుంది అంతే. అండ్ నీతోనే అన్నీ కూడా ఇచ్చేసాను, అది కూడా మళ్ళీ ఇంకో అప్డేట్ ఇస్తాను తర్వాత. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్ ఆఫ్ యూ.